ఈ 2024వ సంవత్సరం దేవుడు మనల్ని ఇంకా ఈ రీతిగా ఉంచాడంటే ముందు మనకి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకొని ఈరోజు మనం దైవవాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ఇప్పుడు మనం వాక్యాన్ని ధ్యానించుకుందామమ్మా. అయితే నేను యాక్చువల్గా ఈరోజు మీకు చెప్పే వాక్యాన్ని నేను బైబిల్ స్టడీ ముందు చేసేటప్పుడు నేను ముందు చదివినప్పుడు కొంచెం చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యానండి. ముందు కన్ఫ్యూజ్ అయ్యా. అయితే తర్వాత పదే పదే అదే అధ్యాయాన్ని 2-3 సార్లు చదివిన తర్వాత ఆ వచనంలో ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకోగలిగాను. అయితే అది అర్థం కావాలంటే ముందు మీకు ఆ సందర్భాన్ని చెప్తాను. ఆ సందర్భం ఏంటనే చెప్తాను. అది ఎక్కడ ఉంటుందంటే లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉంటుందమ్మా. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆ సందర్భం ఉంటుంది, తీసి పెట్టుకోండి. అయితే అసలు ఆ సందర్భం ఏంటంటే జకర్యా ఎలిజబెత్లు. ఎవరమ్మా వాళ్ళు? జకర్యా ఎలిజబెత్లు భార్యాభర్తలు. అయితే వాళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరేంటమ్మా? బాప్తిస్మం ఇచ్చు యోహాను. అయితే జకర్యా ఎలిజబెత్ల కుమారుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను. అయితే జకర్యా భార్యకి ఎలిజబెత్కు చాలా కాలం వరకు పిల్లలు లేరండి. అయితే ఆమె చాలా విశ్వాసపరురాలు. అయితే చాలా కాలం వరకు పిల్లలు లేకపోతే ఆమె ప్రార్థించింది. అయితే ప్రార్థించిన తర్వాత దేవుడు దర్శించాడు ఆమెను. అయితే ఆ దర్శించడాన్ని జకర్యా గారు నమ్మలేదు. ఆయన నమ్మకపోవడంతో దేవుడు జకర్యా గారి కళ్ళని మూసివేశాడు, అంటే గుడ్డితనం రప్పించాడు. అయితే ఎప్పుడైతే ఎలిజబెత్ యోహాను గారిని ప్రసవించిందో అప్పుడు జకర్యా గారు నమ్మారు. నమ్మితే ఆయన యోహాను గారి పేరు రాస్తున్నాడు. రాసేటప్పుడు ఆయన నోరు తెరవబడింది. వెంటనే ఆయన దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. అయితే ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఆ స్తుతిని ముగిస్తూ కొన్ని ప్రవచించాడండి. అయితే ఏం ప్రవచించాడంటే తనకు పుట్టబోయే యోహాను గురించి ప్రవచించాడు. అలాగే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి కూడా ప్రవచించడం జరిగింది. అయితే ముందుగా యోహాను గారి గురించి ఏం ప్రవచించాడు, యేసుక్రీస్తు వారి గురించి ఏం ప్రవచించాడో ఆ లింక్ ఏంటో చూద్దాం, ఇద్దరికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. తర్వాత ఆ జకర్యా గారు పలికిన ప్రవచన పలుకుల్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అయితే ముందుగా లూకా సువార్త 1వ అధ్యాయము 77వ వచనం ఒకసారి చదవండి అమ్మా. లూకా సువార్త 1వ అధ్యాయము 77వ వచనం. మరియు ఆ శిశువ నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదు. చాలమ్మా. ఇక్కడ సర్వోన్నతిని ప్రవక్త అనబడదు అని చెప్తున్నాడు. ఇక్కడ సర్వోన్నతిని ప్రవక్త అంటే ఎవరండి? సర్వోన్నతిని ప్రవక్త అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను. అయితే ఇదే లూకా సువార్తలో 1వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదవండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడదువు. చాలమ్మా. ఇది ఎవరి గురించి ప్రవచించాడండి? సర్వోన్నతిని కుమారుడు అనబడదువు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచించాడు. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి ఏం ప్రవచించాడు? సర్వోన్నతిని ప్రవక్త అనబడదువు అని. అయితే నజరేయుడైన యేసు గురించి ఏం ప్రవచించాడు? సర్వోన్నతిని కుమారుడు అనబడదువు అని ప్రవచించాడు. అయితే అదే అధ్యాయంలో 35వ వచనం ఒకసారి చదవండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక. చాలమ్మా. ఇక్కడ సర్వోన్నతిని శక్తి ఎవరిని కమ్ముకుంటుందమ్మా? సర్వోన్నతిని శక్తి మరియను కమ్ముకుంటుంది. అయితే ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ చూద్దాం. సర్వోన్నతిని ప్రవక్త ఎవరమ్మా? బాప్తిస్మం ఇచ్చు యోహాను. అయితే సర్వోన్నతిని కుమారుడు ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు. సర్వోన్నతమైన శక్తి ఎవరిని కమ్ముకుంది?
మరియను కమ్ముకుంది. అయితే సర్వోన్నతిని ప్రవక్త, సర్వోన్నతిని కుమారుడు, సర్వోన్నతమైన శక్తి. అయితే ఈ మూడిట్లో కామన్గా ఉన్న పాయింట్ ఏంటండి? సర్వోన్నతమైన. అయితే ఈ సర్వోన్నతమైన శక్తి మనకు 2024 సంవత్సరంలో మనతో ఉంది. అయితే 2025 సంవత్సరంలోకి వెళ్ళబోతున్న మనందరికీ ఉంటుంది. అది ఎవరి విశ్వాసాలను బట్టి వాళ్ళకి నజరేయుడైన యేసుక్రీస్తు లేదంటే ఆ దేవుడు ఆ సర్వోన్నత శక్తిని మనందరికీ కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు చదవండి అమ్మా, లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనము. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనము. ఆ దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపమును క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ఇక్కడ అరుణోదయ దర్శనం అంటే ఎవరండి? ఇక్కడ అరుణోదయ దర్శనం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఇక్కడ మనకి ఈరోజు మన దేవుడు మనకి అరుణోదయ దర్శనంగా మనకి దర్శనమిస్తున్నాడండి. అయితే బేసిక్గా క్రిస్మస్ అంటే మనకేం గుర్తొస్తాయండి? లైట్స్, క్యాండిల్స్, క్యారల్స్, లేదంటే స్టార్స్, ఇవన్నీ కనపడతాయి. అవునా కదా? క్రిస్మస్ అంటే ఇవే గుర్తొస్తాయి బేసిక్గా. అయితే మనం ఏ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే క్రిస్మస్ ట్రీ కానీ లేదా క్రిస్మస్ తాత కానీ వీళ్ళందరూ కనబడతారు. అయితే వీటిని ఏమంటారంటే ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది. ఏమంటారంటే ఇట్ ఈజ్ ఎ సీజన్ ఫర్ పీపుల్ టాక్ అబౌట్ హ్యాపీనెస్ అంటారు. అంటే హ్యాపీనెస్ గురించి మాట్లాడుకునే సీజన్ అంటారు అది. అయితే ఇలాంటి హ్యాపీ సీజన్ మధ్య ఇప్పుడు యూఎస్, యూకే అలాంటి దేశాల్లో ఏం చేస్తారంటే వాళ్ళకి దేవుడి గురించి తెలుసు కాబట్టి డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేస్తారు. అది కంపెనీలైనా, స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా ఖచ్చితంగా హాలిడేస్ ఇచ్చేస్తారు. అయితే వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి హ్యాపీయో లేదంటే నిజంగా దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి హ్యాపీయో అది ఎవరికి అర్థం కాదు. అయితే ఇలాంటి హ్యాపీ సీజన్ మధ్య ఎంతోమంది దేవుణ్ణి ఎరగని ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. అయితే అలాంటి ప్రజలు చీకటిలో జీవిస్తున్నారు. అంటే చీకటి అంటే ఆధ్యాత్మిక చీకటి. ఆ చీకటిలో జీవిస్తున్నారు. అయితే ఆ చీకటిని బట్టి వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు, లేదంటే ఎడబాటును అనుభవిస్తున్నారు. అన్నీ ఉన్నాయి వాళ్ళకి, కానీ ఏదో లోటు ఉంటుంది. మంచి పిల్లలు ఉన్నారు, మంచి ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏదో లోటు చాలామంది జీవితాల్లో ఉంటుంది. దాన్నే చీకటి అంటారు. దాన్ని మనం బైబిల్ ప్రకారంగా చూస్తే ఆధ్యాత్మిక చీకటి అంటారు. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఏంటండి? పాపులను రక్షించుటకు. అసలు క్రిస్మస్ అంటే ఏంటండి? మరి క్రిస్మస్ అంటే ఇప్పుడు మిమ్మల్ని క్రిస్మస్ అంటే ఏంటని అడిగారు, మీరు ఏం చెప్తారండి? క్రీస్తుని ఆరాధించడం చెప్తే సరిపోద్దా? ఇంకా క్రీస్తుని ఆరాధించడానికేనా క్రిస్మస్? అయితే ఇప్పుడు చెప్తున్నాను వినండి. క్రిస్మస్ అంటే మా దేవుడు పుట్టినరోజు, బర్త్డే అని ఎవరు చెప్పకండి. ఏంటంటే సింపుల్గా 3 వర్డ్స్ చెప్తాను. ఆ 3 వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అది ఇంగ్లీష్లో చెప్తాను ఫస్ట్, తర్వాత తెలుగులో చెప్తాను, ఎందుకంటే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అలా మీ దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే టు గివ్ హెల్ప్, తర్వాత టు గివ్ హోప్, టు గివ్ లవ్. ఈ 3 ప్రసాదించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మొదటిది ఏంటంటే హెల్ప్ అంటే ఏంటి? సహాయం చేయడానికి. ఎవరికి సహాయం అండి? చీకటిలోను, మరణ అంధకారంలోను, లేదంటే అప్పుల బాధల్లోను, లేదంటే సమస్యల్లోను, ఏ బాధ అయినా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క బాధ ఉంటుందండి. ఆ బాధ, ఆ సమస్య ఎవరితో చెప్పుకుంటారు? మనకి హెల్ప్ కావాలి. మన హెల్ప్ ఎవరు చేస్తారు? మన సొంత వాళ్ళు మనకు చేస్తున్నారు ఈ రోజుల్లో? చేయరు. మన అనుకున్న వాళ్ళు చేస్తున్నారా? మన స్నేహితులు చేస్తున్నారా? ఎవరు చేయరండి.
మన సహాయం చేసేవాడు దేవుడు. ఆ సహాయాన్ని అందించడానికే ఈ లోకానికి వచ్చాడు. అది హెల్ప్ అండి. రెండోది హోప్. హోప్ అంటే ఏంటండి? మనకు రేపటి గురించిన ఆశ. రేపటి గురించిన ఆశ లేకపోతే ఈరోజు మనం బతకమండి. రేపు లెగిస్తామో అని తెలిస్తేనే ఈరోజు పడుకుంటాం. అరే రేపు నువ్వు లెగవరా చనిపోతావంటే ఈరోజు ఎవరైనా పడుకుంటారు ఇక్కడ? ఎవరికి నిద్రలు పట్టవు. అలాంటి ఆశ ఉంటుంది. మన గురించిన ఆశ, మన పిల్లల గురించిన ఆశ, వాళ్ళ భవిష్యత్తు గురించిన ఆశ, మన ఉద్యోగం గురించి ఆశ, ఉద్యోగంలో ఎదుగుదల గురించిన ఆశ. ఈ ఆశ లేనిదే ఎవరు బ్రతకలేదండి. ఈ ఆశనివ్వడానికే దేవుడు వచ్చాడు. మూడవది లవ్, ఆయన ప్రేమ. ఆయన ప్రేమను మనందరికీ కనుపరచడానికి ఏ భేదమో లేదండి. అందరికీ ఇక్కడ చెప్పే నేకైనా ఈయనకైనా ఆ చిన్న పిల్లోడికైనా సరే అందరికీ దేవుని ప్రేమ ఒకేలా ఉంటుందండి. అయితే ఆయన మనకి సహాయం చేయడానికి వచ్చాడు. రెండవది ఆయన మన జీవితానికి ఒక హోప్, ఒక ఆశనివ్వడానికి వచ్చాడు. ఆయన ప్రేమను మనందరికీ కనుపరచడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఇది చెప్పండి, ఇక నుంచి మీ దేవుడు డిసెంబర్లో ఎందుకు వచ్చాడు, క్రిస్మస్ సీజన్లో ఎందుకు వచ్చాడంటే ఈ మాటలు చెప్పండి. అయితే ఇప్పుడు చదవండి అమ్మా, లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం. మన పాదములను అక్కడ నుంచి చదవండి అమ్మా. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు ఆయన అరుణోదయ దర్శనము అనుగ్రహించాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? చీకట్లో పడి ఉన్నారు జనాలు, మరణ ఛాయల్లో పడి ఉన్నారు జనాలు. అలాంటి వారు ఇంక ఉండకూడదు. పాపంలో బ్రతుకుతున్నారు జనాలు, అలాంటి వారు ఉండకూడదు. కాబట్టి వాళ్ళ మీదకి అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. అయితే ఈరోజు మీతో 3 విషయాలు పంచుకుంటాను క్లుప్తంగానండి. మనకున్న టైంలోనే 3 విషయాలను పంచుకున్న తర్వాత నా సందేశాన్ని క్లోజ్ చేస్తాను. అయితే ముందుగా పరిచయం. మనం దేవుణ్ణి బయట ఎలా పరిచయం చేయాలి? రెండవది అసలు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? అసలు ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం ఏంటి? ఇక మూడోది ఆయన మనకు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఏం ఆహ్వానాన్ని ఇస్తున్నాడు అనేది ఈరోజు మనం చూద్దామండి. అయితే ముందుగా ఆయన పరిచయం చేద్దాం. ఆయన పరిచయం ఈ లోకానికి ఎలా చేయాలి మనం అంటే, ముందుగా ఈమె ఉందండి, ఈమెని పరిచయం చేసుకోమ్మా అంటే నా పేరు ప్రియాంక అని చెప్తే సరిపోద్దండి. లేదంటే ఆమె గురించి కాదు, నా గురించే చెప్పుకుంటాను. ఇప్పుడు నేను పరిచయం చేసుకోవాలనుకోండి ఎవరికైనా, నా పేరు సతీష్ అండి, నన్ను నాని అంటారండి అంటే సరిపోద్దా? సరిపోదు. నేను ఏం చేస్తున్నానో చెప్పాలి. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటాను. ఇంకా నా తల్లిదండ్రుల పేరు చెప్పుకుంటాను. నేను పలానా కృపారావు గారి అబ్బాయిని, వెంకటలక్ష్మి గారికి కొడుకుని నేను అని చెప్పుకుంటాను. నేను ఏ కాలేజీలో చదివానో చెప్పుకుంటాను, ఏ యూనివర్సిటీలో చదివానో చెప్పుకుంటాను, ఏ కంపెనీల్లో పనిచేశానో చెప్పుకుంటాను. ఇవన్నీ చెప్పుకుంటేనే నేనేంటో తెలుస్తుంది. అవునా కదండి? అప్పుడు నేనేంటో తెలుస్తుంది. ఒక పేరు చెప్తే సరిపోదండి. అలాగే దేవుడు ఈ సీజన్ ఎవరి దశలో, ఈ క్రిస్మస్ ఎవరి కోసం జరుపుకుంటాం అంటే యేసు ప్రభు గారి గురించి చెప్పుకుంటామండి, లేదంటే యేసు ప్రభు గారి గురించి ఈ క్రిస్మస్ సీజన్ జరుపుకుంటామండి అని చెప్పుకుంటే సరిపోద్దా? సరిపోదండి. ఆయన గురించి 2 మాటలు చెప్పాలి. బయట ఏంటంటే వీళ్ళు క్రిస్మస్ జరుపుకుంటున్నారు, క్రీస్తు నేడు పుట్టను, హల్లెలూయా అంతే ఉంటుంది. ఎప్పటి నుంచి? 2000 సంవత్సరం నుంచి, అంటే 2024 సంవత్సరాల నుంచి ఇదే పాట పాడుతున్నారు. దేవుడిని ఎలా పరిచయం చేయాలనేది ఎవరో సరిగా అర్థం చేసుకోవట్లేదు. అయితే దేవుడిని ఎలా పరిచయం చేయాలంటే దేవుని యొక్క మహావాత్సల్యమును బట్టి, దేవుని యొక్క మహా కనికరమును బట్టి చీకటిలోను మరణ ఛాయల్లో ఉన్న ప్రజల్ని, పాపంలో మునిగిపోయిన ప్రజల్ని వెలుగులోనికి రప్పించడానికి, సహాయం లేని వారికి సహాయం అందించడానికి, అప్పుల బాధలో ఉన్నవారికి అప్పులను తీసివేయడానికి, సమస్యలతో ఉన్నవారిని సమస్యలను తీసివేయడానికి. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యల నుంచి బయటికి రాలేని పరిస్థితి మనకు ఉంది. ఆ సమస్యల నుంచి బయటికి రాపించడానికే ఆ దేవుడు ఈ క్రిస్మస్ సీజన్లో మన గురించి మానవ రూపంలో ఈ దేశానికి, మన ప్రపంచానికి వచ్చాడండి. అయితే అసలు ఈ అరుణోదయ దర్శనం అంటే ఏంటండి? అరుణోదయ దర్శనం అంటే ఏంటి? మనకు రాసింది కదా 79వ వచనంలో. అరుణోదయ దర్శనం అంటే ఏంటి? అరుణోదయ దర్శనం అంటే రైజింగ్ ద సన్, అంటే సూర్యోదయం. దాన్ని అరుణోదయ దర్శనం అంటారు. అవునా కదా?
అయితే యోబు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును. చాలమ్మా. ఇక్కడ అరుణోదయం ఏం చేస్తుంది అంటే సూర్యోదయం ఏం చేస్తుంది? భూమి దిగంతముల వరకు ప్రకాశిస్తుంది. అవునా కదా? ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? సూర్యుడి గురించి. అవునా? మనం ఇందాక జకర్యా గారు ఏం చెప్పారు? సన్ ఆఫ్ గాడ్ గురించి. ఇప్పుడు యోబు గ్రంథంలో మన సన్ గురించి చదువుకున్నాం. అవునా? ఇందాక జకర్యా గారు ఏం ప్రవచించారు? ఎవరి గురించి? సన్ ఆఫ్ గాడ్ గురించి ప్రవచించారు. అయితే దేవుడు సృష్టించిన సృష్టికి ఈ జనాలందరూ పూజించడం స్టార్ట్ చేశారు. అసలైన దేవుణ్ణి మర్చిపోయారు. అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఎవరి గురించి వచ్చాడు అనే విషయాల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ యోబు గ్రంథంలో క్లియర్గా చెప్పాడు సూర్యుడి గురించి. అలాంటి సూర్యుడిని మనం పూజించి మనం కూడా పాపంలో బ్రతుకుతున్నాం. అయితే దేవుడు సృష్టించిందే ఇదంతా. ముందుగా దేవుడు ఏం సృష్టించాడండి? దేవుడు సృష్టి ప్రారంభమైనప్పుడు దేన్ని సృష్టించాడు? వెలుగును. దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగను. ఆ వెలుగే ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ. అవునండి. అయితే సూర్యుడు ఉదయిస్తాడు ఉదయిస్తూనే ఉంటాడా? లేదండి. సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు కూడా. అలాగే సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అప్పుడే మనకి 24 గంటలు అవుతుంది. అవునా? అదే దేవుడు ఈరోజు మనం చెప్పుకునే అరుణోదయ దర్శనం ద్వారా మన జీవితంలోకి వచ్చాడనుకోండి, ఇక మన జీవితంలో చీకటి అనే తోవే ఉండదు. అది డిఫరెన్స్ మనకి దేవుడికిని, దేవుడు సృష్టించిన సృష్టికిని. దేవుడు సృష్టించిన సృష్టి ఏంటంటే ఈ రోజు ఉంటుంది, రేపు పొద్దున్న ఆరిపోద్ది. కానీ దేవుడు అనుగ్రహించే వెలుగు మన జీవితంలోకి వచ్చిందనుకోండి, ఇక మన జీవితంలో చీకటి అనేదే ఉండదు. అయితే ఆదాము అవ్వ ఉన్నారండి, ఆది దంపతులు. అయితే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఈ లోకంలోనికి మరణం అనేది ప్రవేశించింది. అవునా కదండి? అప్పుడు ఆధ్యాత్మిక చీకటి మనందరికీ, మనుషులందరికీ కూడా కమ్ముకుంది. అయితే ఆ రోజు నుంచి పుట్టినవారు మొదలుకొని ఈ రోజు వరకు పుడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఎలా పుడుతున్నారండి? పాపపు నైజంతోనే పుడుతున్నారు. అయితే ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనమును కలుగజేస్తుంది. మనల్ని వెలుగులోకి లేకుండా చేస్తుంది, వెలుగులో ప్రవేశించకుండా చేస్తుంది. అయితే మనల్ని వెలుగులోకి తేవాలని మన దేవుడు బయట నుంచి మన హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ లోకంలో మానవ రూపంలో ఉద్భవించాడో, ఆయన మనల్ని ఆయన యొక్క ఆధ్యాత్మిక చీకటి నుండి, మనకుండే ఆధ్యాత్మిక చీకటి నుండి దేవుడు వెలుగులోకి నడిపించాలని ఆశపడుతున్నాడు. అయితే మీకు క్రిస్మస్ సీజన్ గురించి కాబట్టి చిన్న లాజిక్ చెప్తాను. ఏంటంటే మనకి గొల్లలు ఉన్నారు. ఆ గొల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే అక్కడ ఒక మహా వెలుగైతే వచ్చింది. వచ్చినప్పుడు ఆ గొల్లలు ఏం చేశారండి? భయపడ్డారు. భయపడిన తర్వాత ఆ వెలుగేంటో తెలుసుకున్నారు. వెలుగేంటో తెలుసుకుని దేవుణ్ణి ప్రచురించడం స్టార్ట్ చేశారు. అవునా కదండి? వాళ్ళకి వెలుగు వచ్చింది. అలాగే జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూసి దాన్ని వెంబడించి దేవుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు దేన్ని చూశారండి? వెలుగును చూశారు. అయితే ఇక్కడ వెలుగై ఉండండి, వెలుగు ఎవరై ఉన్నారు? ఇక్కడ ఆ వెలుగు ఎవరో కదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అలాగే ఆయన వెలుగు కృపాసత్య సంబంధి అయి మనతో కూడా ఈరోజు ఉండాలనుకుంటున్నాడండి. వాళ్ళకు చూపించిన వెలుగు మనకి కూడా మన జీవితాలకు చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. అయితే ఆయన పరిచయం చేయాలంటే ఏం చేస్తారు? మరణ ఛాయల్లోనూ, ఒకసారి మళ్ళీ 79వ వచనం చదవమ్మా. మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండిపోయిన వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి
అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. మనం ఇంకా చీకట్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదండి. ఖచ్చితంగా మన జీవితాలకు వెలుగు కావాలి. ఆ వెలుగు ఇవ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇంతకీ ఆయన ఉద్దేశం ఏంటి? అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం ఏంటంటే మనం చీకటిలో ఉండడం కాదు, చీకటిలో కూర్చుండిపోయాం, ఇంకా అక్కడి నుంచి లేవలేని పరిస్థితి ఉంది మనకి. అయితే చీకటి అంటే పాపం, మన చుట్టూ ఉండే పాపంలో మనం మునిగిపోయాం. ఆ పాపం నుంచి బయటికి ఎలా రావాలో తెలియట్లేదు. అయితే ఆయన ప్రేమను మనకు చూపించి ఆ పాపం నుంచి బయటకు తీసుకురావాలని దేవుడు వచ్చాడు. దేవుడి సంకల్పం ఏంటంటే చీకటి నుండి, మరణ ఛాయల నుండి మనల్ని బయటికి రప్పించడానికి ఆయన ఈ దేశానికి లేదంటే ఈ లోకానికి వచ్చాడు. అయితే మనం డిసెంబర్ 25 లేదంటే ఈ డిసెంబర్ నెలలో మనం ఏం చెప్పుకుంటామండి? క్రీస్తు పుట్టినరోజు అని చెప్పుకుంటాం, అవునా కదా? అయితే క్రీస్తు పుట్టినరోజు అని ఎలా చెప్తారండి? దానికి కొన్ని సైంటిఫిక్ రీసెర్చ్లు చేశారు, చాలా వరకు ఉన్నాయి. అయితే ఒక్కసారి మనం లాజికల్గా ఆలోచిద్దాం, లాజికల్గా ఆలోచించి మనం ముందుకెళ్దాం. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది ఎవరినో కూడా విమర్శించాలని కాదండి. అయితే ఇప్పుడు నేను పుట్టానంటే నా పుట్టుక ముందు నేను ఉన్నానా? లేను. అయితే దేవుడు పుట్టాడు అంటే ఆ పుట్టుక ముందు ఆయన లేడు అంటే, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, అల్ఫాయు ఒమేగాయు నేనే అని చెప్తున్నాడు, ఆదియు అంతమును నేనే అని చెప్తున్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నేనే చెప్తున్నాడు. అంటే ఈయన బర్త్డే ముందుకు లేడా? ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా పైన సంచరిస్తున్నాడు. కానీ ఆ క్రిస్మస్ సీజన్లో పాపులమైన మన కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే ఇప్పుడు మనం మనుషులమండి. అయితే మనకి జాగ్రత్తగా వినండమ్మా, మనకి బిగినింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అంటే మనం జన్మించిన తేదీ ఉంటుంది. ఒకవేళ ప్రభువు రాకడ ఆలస్యమైతే మనకి మరణించిన తేదీ కూడా ఉంటుంది. అయితే ఒకవేళ ప్రభువు రాకడ ఆలస్యమైందనుకోండి, మనం మరణించిన తర్వాత మన కుటుంబాలకు మన మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళ సమాధి కట్టేస్తున్నారు అనుకోండి, ఆ సమాధి మీద ఏం రాయించారు? మంచి పోరాటము పోరాడితివి అని రాయించి దాని కింద జననం, డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు. ఎప్పుడు పుట్టాడో రాస్తారు. తర్వాత మధ్యలో చిన్న గీత పెడతారండి. తర్వాత డేట్ ఆఫ్ డెత్, ఎప్పుడు చనిపోయాడో కూడా రాస్తారు, అవునా? డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు, డేట్ ఆఫ్ డెత్ రాస్తారు, మధ్యలో చిన్న గీత పెడతారు. ఆ చిన్న గీత ఏంటో తెలుసండి? మనం ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకే ఆ చిన్న గీత. మన బ్రతుకంతటిని ఇంత చిన్న గీత డిఫైన్ చేస్తుందండి. మనం ఎలా బ్రతికాము, అసలు ఎంతమంది జీవితాలు నాశనం చేశాము, మనం ఎవరి మీద పడి ఏడిచాము, లేదంటే మనం ఎంతతో దెబ్బలాడాము, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు గుర్తొస్తాయో తెలుసా? ఆ సమాధి దగ్గరికి వెళ్తాం చూసారా మనం, ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడే నిజాలన్నీ బయటపడతాయి. మనం మంచిగా ఉన్నామనుకోండి, మన గురించి మంచిగా చెప్పుకుంటారు అక్కడ. లేదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటాం మనం ఉన్నామనుకోండి, అక్కడికి వెళ్ళాకే నిజాలన్నీ బయటకు వస్తాయి. లేదంటే తర్వాత మనం చనిపోయిన తర్వాత మన ఇంటికాడ ప్రార్థన పెట్టుకుంటారా? ఓ సేవకుని పిలుస్తారు వాకింగ్ చెప్పమని. ఆ సేవకుని పిలిచారు కాబట్టి ఆయన వాళ్ళని పొగుడతారు. కానీ నిజాలన్నీ బయటికి ఎక్కడ వస్తాయో తెలుస్తా? ఇలా కూర్చున్న వాళ్ళే చెప్పుకుంటారు. చెప్పట్లే ఆయన మాత్రం తెలవదు ఏంటంటే ఇలాంటి వాళ్ళు అనుకుంటారు లేదా? అలాగా మనం బ్రతికుండగానే తిట్టుకొని, చనిపోయిన తర్వాత మన గురించి తిట్టుకొని అలాంటి పరిస్థితులు మనకు వద్దండి. అయితే దేవుడు అరుణోదయ దర్శనం ద్వారా మనకి దర్శిస్తున్నాడు. దర్శించినప్పుడు మన బ్రతుకులు ఎలాగ ఉండాలి, మన జీవితాల్ని మనం మార్చుకునేలాగా ఉండాలండి. మనం ఎదుటి వాళ్ళ మీద ఒక నిందేస్తున్నామంటే అది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇద్దరు దెబ్బలాడుకున్నప్పుడు ఆమె గురించి పక్కలకు చెప్పొచ్చు, కానీ రేపన్న రోజు వాళ్ళిద్దరు కలిసిపోయినప్పుడు ఈమె నీ గురించి అలాగందంటే గొడవ వద్దా లేదా? కాబట్టి మనుషులమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ డెత్కి మధ్యలో ఉన్న గీతను చూసారా? అదే మన బ్రతుకు. అంతకు మించి అయితే ఏమీ ఉండదండి. అందరూ 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అంటారు తప్ప ఏమీ ఉండదు. మనం చనిపోయిన తర్వాత గట్టికంటే 10 రోజులు గుర్తుపెట్టుకుని, లేదా నెల రోజులు గుర్తుపెట్టుకుని, 15 రోజులు గుర్తుపెట్టుకుంటారు. తర్వాత అందరూ మర్చిపోతారండి. కామనే. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను 6 నెలలు బాధపడ్డాను. ఎందుకంటే చిన్న కొడుకుని కాబట్టి మా అమ్మ పక్కనే తిరిగివ్వండి చెంగట్టుకుని, మా వదినకి తెలుసు.
చాలా బాధపడ్డాను. తర్వాత ఇప్పుడు మర్చిపోయినా లేదా, ప్రతిరోజు అప్పట్లో పడుకోలేకపోయేవాడిని, ఇప్పుడు పడుకుంటున్నాను. అయితే అందరికీ కూడా దేవుడిచ్చిన గొప్ప లక్షణం ఏంటంటే మతిమరిపే. ఖచ్చితంగా అందరూ మర్చిపోతారు. కాకపోతే మర్చిపోయే ముందు మనం ఈ భూమి మీద ఎలా బ్రతుకుతున్నాం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన జీవితాలు ఎలా ఉంటున్నాయి ఒకసారి ఆలోచించుకోండి అమ్మా. అయితే మనం బర్త్డేలకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం, అవునా? ఎవరైనా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, చిన్నపిల్ల బర్త్డే అయిందనుకోండి రిటర్న్ గిఫ్ట్లు మనమే ఇస్తున్నాం. అసలు మన బర్త్డే అయితే మన రిటర్న్ గిఫ్ట్లు ఎందుకు ఇవ్వాలండి? ఎక్కడైనా రూల్ ఉందా? ఒకళ్ళు ఇస్తున్నారని ఆవిడ ఇస్తున్నారని ఈవిడ ఇస్తున్నారని ఈయన మొదలెట్టారు. అదొక ట్రెడిషన్ అయిపోయింది. ఒకసారి బయటికి అది ఒక ట్రెడిషన్ అయిపోయిందండి ఈ రోజుల్లో. అయితే ఇక్కడ ఏమీ ఆశించకుండా మనకి బహుమానం ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారే. ఆయన తన తండ్రి కుడిపార్శ్వను కూర్చుండవలసిన వాడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడండి? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? పాపులమైన మనము అంధకారంలో కొట్టుకుని పోకుండా, మన జీవితాలని నాశనం చేసుకోకుండా, ఆది దంపతులైన ఆదాము అవ్వ నుంచి వచ్చిన పాపం మనలో సంక్రమించకుండా ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడండి. పాపులమైన మనల్ని ఆయన వెలుగు మార్గంలో ప్రవేశించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. అయితే ఇక్కడ మనకి లైట్స్ ఉన్నాయా లేవండి? అయితే సడన్గా కరెంటు పోయిందనుకోండి, మనకి ఇన్వర్టర్ లేదు, అప్పుడు ఏమవుద్ది? అంతా కూడా చీకటి అయిపోద్ది, అవునా కదండి? అయితే దీన్ని సైన్స్ ప్రకారం ఏమంటారంటే ఇల్యూమినేషన్ అంటారు, అవునా? సైన్స్ ప్రకారం ఇల్యూమినేషన్ అంటారు. ఏంటంటే వెలుగు వచ్చి మళ్ళీ చీకటి అవుతుంది అనుకోండి, చీకటి వచ్చి మళ్ళీ వెలుగు అవుతుంది అనుకోండి, దాన్ని ఇల్యూమినేషన్ అంటారు. అయితే ఇదే అరుణోదయ దర్శనం ద్వారా దేవుడు మన జీవితంలోని గనక, మన కుటుంబాల్లోని గనక వెలుగునిచ్చానుకోండి, ఇక మన జీవితం మనం బ్రతుకున్నంత కాలము కూడా మనకి బాధలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, కానీ దేవుడు వాటిని ఎదుర్కొనే శక్తినైతే ఖచ్చితంగా ఇస్తాడు. అయితే నీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుతాడు, నీ జీవితం మారుతుంది. మన జీవితం మారడాన్ని బట్టి మన కుటుంబాలని మనం మార్చుకోగలుగుతాం. మనం మార్చుకోవడం ద్వారా మనం కూడా ఆయన సువార్తను ఎంతో కొంత ఈ జనాలకి అందించుకోగలుగుతాం. అసలు అరుణోదయ దర్శనం మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందండి? అరుణోదయ దర్శనం అని చెప్తున్నాం కదా. ఈ అరుణోదయ దర్శనం మన జీవితంలోకి వచ్చిందనుకోండి, ఏం జరుగుతుంది? చదవండి ఒకసారి. తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము ఒకసారి చదవండి అమ్మా. మన రక్షకుడైన దేవుని దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు చాలమ్మా. అంటే దేవుని దయ, ఆయన ప్రేమ మన మీద కనుపరుస్తాడు. ఏంటంటే అరుణోదయ దర్శనం మన జీవితంలోకి వచ్చిందనుకోండి, ఆయన దయ, ఆయన కృపను మన జీవితంలోకి అనుగ్రహిస్తాడు. అంటే మన జీవితాన్ని ఆయన దగ్గర నుంచి చూడడానికి ఇష్టపడుతున్నాడు. నీతో సమయం గడపడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. నిన్ను పరీక్షించడానికి, లేదంటే నిన్ను పరిశోధించడానికి, లేదంటే నిన్ను బలపరచడానికి, నిన్ను సిద్ధపరచడానికి ఆయన అరుణోదయ దర్శనంగా మన దగ్గరకు వచ్చాడండి. అయితే ప్రశ్న ఏంటంటే, ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆయన సువార్త. అయితే ఆయన ఎప్పుడు కూడా మన హృదయం బయటే ఉండి లోపలికి రావాలని ఆశపడుతున్నాడు. అయితే ఎంతమంది ఆయన్ని మన హృదయంలోనికి ఆహ్వానిస్తున్నామండి? ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తారు, గొప్ప గొప్ప సేవకులు చెప్తారు సువార్తని. అయితే ఎంతమంది ఆ సువార్తను అంగీకరించి మన హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నామండి? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆయన వచ్చిన పని ఏంటంటే మన గురించి వచ్చాడు. అలాంటి మన గురించి వచ్చిన ఆయన్ని మన హృదయంలోనికి ఆహ్వానించట్లేదండి. ఎందుకంటే మనం బిజీ అయిపోయాం, మనకి పర్సనల్ పనులు ఎక్కువైపోయినాయి, మనకి దేవుడి కంటే మన పనులు ఎక్కువైపోయినాయి. ముందు మీకు ఒకటి చెప్తున్నానమ్మా, కావాలంటే ఛాలెంజ్ చేసుకోండి. ముందు దేవుడి పని చేయండి, తర్వాత ఆటోమేటిక్గా దేవుడే మీ పని చేస్తాడు. ఎందుకంటే ఇది చాలామంది చెప్పారు, ఇది నా జీవితంలో కూడా జరిగింది. మీరు కూడా ఒకసారి పరీక్షించండి, పరిశోధించండి, టెస్ట్ చేయండి.
ముందు మీరు దేవుడి పని చేసి చూడండి. దేవా నేను ఈ పని చేస్తున్నాను, ముందు నీ పని చేస్తున్నాను కాబట్టి నువ్వు నా పని ఎలా చేస్తావో అది నీ ఇష్టం అని వదిలేయండి. అలా చేయండి, గొప్పగా చేయండి అని చెప్పకండి. ముందు దేవుని పని చేయండి. తర్వాత ఆటోమేటిక్గా దేవుడే మన జీవితంలోకి వచ్చి మన పనులు మనకంటే ముందు ఆయనే చేస్తాడు. మనం క్రిస్మస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమనుకున్నామండి? మనం అసలు చేయగలమా అనుకున్నాం. ఎందుకంటే సగం రోజులు అయిపోయినాయి, 20 రోజుల పైన అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మేము రవణ్య ఇంటికి బయట కూర్చుంటాం. బయట కూర్చున్నప్పుడు జనరల్ సుస్మిత, నేను, మా రవణ్య, డీజే లక్ష్మి మేము అందరం మాట్లాడుకున్నప్పుడు గ్రాండ్గా చేద్దామనేసి అన్నీ మాడుకుంటున్నాం. అయితే అప్పుడు కానుకలు ఎంత వచ్చినాయి తెలుసా? 1200 రూపాయలు వచ్చినాయి. 1200 రూపాయలు కానుకలు వచ్చినాయి. కానీ ఇంకా గుడ్డిగా నమ్మేశాం. ఇంకా ఏదైనా సరే నేనైనా పెట్టుకుని చేసేయాలి ఈ క్రిస్మస్ అని గుడ్డిగా నమ్మి దేవుడి మీదే పారమేస్తాం. పైగా ఆ టైంలో వాతావరణం కూడా బాగాలేదు. బాగోపోతే ఒక పక్క వాతావరణం గురించి ప్రార్థన చేయడం, ఒక పక్క మన దగ్గర ధనం లేదు. ధనం పెట్టేసుకోవచ్చు, నా దగ్గర పెట్టేసుకోవచ్చు, లేదా మరి ఎవరినైనా అడిగి తెస్తారు, లేదా ఎవరినైనా అప్పటికి తెస్తారు. కానీ దేవుడి ధనం దేవుడి పనికి వాడితే ఎంత ఘనంగా జరిగిందో మీరు చూశారు కదమ్మా. అది ఏంటంటే ముందు దేవుడికి అప్పచెప్పేశాను, నువ్వే జరిగించాలి అని. ఇప్పుడు వరకు నాకు తెలిసి మన సంఘం పెట్టిన తర్వాత అంత గ్రాండ్గా ఎప్పుడూ జరగలేదమ్మా. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన సత్యం అది. ఎందుకంటే అది నేను నడిపించానా, ఈయన నడిపించారా, ఆయన నడిపించారని కాదు, అది దేవుడే నడిపించాడు. మనం దేవుణ్ణి ముందెట్టి నడిపిస్తే మన పనులు మన ఊహకు అందవు. అట్టి రీతిగా దేవుడే నడిపిస్తాడు. అయితే మొదటిది చూసాం, ఆయన పరిచయం చేసాం. రెండోది ఆయన ఎందుకు వచ్చాడో చూసాం. మూడోది ఆయన ఆహ్వానాన్ని మనం అందుకుంటున్నామా లేదో చూద్దాం. అయితే నిరుత్సాహంలో ఉన్న వారికి ఆయన ఈరోజు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. అయితే మళ్ళీ చదవండి లూకాసు వార్త 1వ అధ్యాయం అదే వచనం, 79వ వచనం. అదే ఈరోజు మన వాక్య ధ్యానాంశం. మళ్ళీ అయ్యే వచనాలు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు. చాలమ్మా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? సమాధాన మార్గంలో నడిపించినట్లు అని అంటున్నాడు. అంటే ఇంగ్లీష్లో దీన్ని టు గైడ్ అని ఉంటుంది. అంటే మనల్ని నడిపించడం అంటే ఇంగ్లీష్లో అది పదం బాగుంటుంది. నడిపించడానికి అంటే టు గైడ్ అని ఉంటుంది. అంటే మనం చీకట్లో ఉన్నాం, మరణ ఛాయల్లో ఉన్నాం. అయితే మనం పాపంలో ఉన్న మనలకు మనము గైడ్ చేసుకోవడం తెలీదు. మన పాపం నుంచి ఎలా బయటకు రావాలో మనకు తెలీదు. అయితే ఆయన సహాయం లేని వారికి సహాయం ఇవ్వడానికి వచ్చాడు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి వచ్చాడు. అదే రీతిగా ఆ సమస్య నుంచి మనకి ఎలా బయటపడాలో తెలియకపోతే ఆయన మనకి మార్గాన్ని చూపిస్తానంటున్నాడు. అయితే మనకి హెల్ప్ కావాలి. ఆ మార్గాన్ని ఆయన చూపించాలంటే మనకు హెల్ప్ కావాలి. మనం దేవుని సహాయం అడగాలి. ఆ దేవుని సహాయం అడగాలంటే మనం దేవుని మీద ఆనుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటామో మన బ్రతుకులు పాత బ్రతుకుల్లాగైతే ఉండవండి. మన బ్రతుకులు ఖచ్చితంగా మన బ్రతుకుల్లో కొద్దో గొప్ప డెవలప్మెంట్ అయితే కనబడదు. అది మనకు తెలీదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుందండి. అయితే దేవుడు ఈరోజు అరుణోదయ దర్శనం ద్వారా మనకు కనిపిస్తున్నాడు. అయితే ఆయన శాంతిని మన కుటుంబాల్లో నింపడానికి, ఆయన ప్రేమను మన కుటుంబాల్లో కనపరచడానికి, మనకున్న సమస్యలను తీసివేయడానికి, మనకున్న ఇబ్బందుల నుంచి మనల్ని బయటికి రప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం తెలియని ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, అక్కడ కొందరు గైడ్లు ఉంటారు. గైడ్లు ఎవరంటే మనకు తెలియని ప్రాంతం వెళ్తాం కాబట్టి వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ లారీ డ్రైవర్లకు బాగా తెలుస్తుందండి. అయితే వాళ్ళు డ్యూటీకి వెళ్తారు, వేరే స్టేట్లకు వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ ప్లేస్ తెలియదు, రూట్ మ్యాప్ తెలియదు. కాబట్టి వాళ్ళు గైడ్ని పెట్టుకుంటారు. వాళ్ళకి 200-300 ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు దారి చూపిస్తారు. అయితే ఇది 200 ఎందుకు ఇవ్వలరా, మనం వెళ్ళిపోదాం అనుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పిన, మన ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చూపిస్తాం. అదే ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చూపించామనుకోండి ఎలా ఉంటుంది, అలా ఉంటుంది ఇలా పరిస్థితి. ఏమండి, ఇది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ గైడ్ని పెట్టుకుంటే డైరెక్ట్గా మనం వెళ్ళాల్సిన గమ్యస్థానానికి చేరతాం. అదే గైడ్ లేకుండా ఆడికి 200 ఇవ్వడం ఎందుకురా, మనం వెళ్ళిపోదాం గూగుల్ మ్యాప్ పెట్టుకుని అనుకున్నారు అనుకోండి, ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరగాల్సి వస్తుంది. అప్పుడు మనం బాధపడతాం. ఏమని, అరే 200 ఇచ్చా గైడ్ని పెట్టుకున్నా బాగానే ఉంది, ఇప్పుడు మనకు 2000 పెట్రోల్ అయింది అని చాలామంది వాళ్ళ జీవితంలో బాధపడే ఉంటారు. అయితే ఇతను లోకానుసారమైన గైడెల్లో ఏంటంటే వీళ్ళు దారి చూపించి వదిలేస్తారు. అయితే
మనం నమ్మే దేవుడు మనకు దారి ఎలా చూపిస్తాడో తెలుసా? మనకు అడ్డొచ్చే ఆటంకాలని తొలగిస్తూ మనకి మంచి దారిని ఆయన చూపిస్తాడు. మనకి ఎదురయ్యే అవరోధాలను ఆయన తప్పిస్తూ, అంటే మనకంటే ముందుగా ఆయన వెళ్తాడు. ఆయన వెళ్ళి మనకు వచ్చే సమస్యలను తప్పించి మన మార్గాన్ని సరళము చేసి దానిలో మనల్ని ప్రవేశపెట్టి అలాంటి దారిలో నడిపిస్తాడు. ఈ లోకానుసారమైన గైడ్ అనుకోండి, దారి చూపించి వదిలేస్తాడు. కానీ మనం నమ్మే దేవుడు మన ప్రాబ్లమ్స్ని తీసివేసి, మనకున్న సమస్యలను తీసివేసి, నువ్వు నడు, నీ ముందు నేను నడుస్తున్నాను అని చూపిస్తాడండి. అయితే అలాంటి అరుణోదయ దర్శనం ఇవ్వాలని దేవుడు ఈరోజు ఆశపడుతున్నాడండి. అయితే మన మార్గంలో సరళం చేయడానికి, లేదంటే మన జీవితాలను సరిచేయడానికి ఆయన అరుణోదయ దర్శనం ద్వారా మన జీవితంలోకి వస్తున్నాడండి. అయితే చివరిగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడదు. చాలమ్మా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారి మీద తన అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. అయితే ముందు మనం దేవుడి మీద ఆధారపడాలండి. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తున్నాడు. మనల్ని వెలుగులోకి లేకుండా చేస్తున్నాడు. మన కళ్ళకు పాపాన్ని చూపిస్తున్నాడు. మనం వెలుగులోకి రానివ్వకుండా చేస్తున్నాడు. కాబట్టి మనం ముందు ఆ లోకానుసారమైన మానేసి దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి ముందు పెట్టి మనం వెనక నడుద్దాం. ముందు మనం దేవుని మీద ఆనుకున్నామనుకోండి, మనం దేవుణ్ణి ముందు పెట్టక్కర్లేదు, ఆయనే మన ముందు నడుస్తాడు. ఆయనే మన ముందు నడిచి మన మార్గాల్ని సరళము చేసి మన సరి అయిన మార్గంలో ప్రవేశపెడతాడు. అయితే అట్టి దేవుడు అరుణోదయ దర్శనం ద్వారా మన తలుపు తడుతూనే ఉంటున్నాడండి. ప్రతిరోజు కూడా ఎవరైతే హృదయంలో ఆహ్వానిస్తారా. వేల గురించి వచ్చాను నేను, పాపంలో కొట్టుకుపోతున్న వేల గురించి వచ్చాను. ఎవరైతే ఎప్పుడైతే తలుపు తీస్తారో నేను వాళ్ళ హృదయంలోనికి వెళ్దామనుకుంటున్నా అని ఆశపడతాడండి. ఆయన మన హృదయంలోకి వస్తే ఆయనకి లాభం ఏముండదండి. ఎవరికి లాభం? మనకే లాభం. మన జీవితాలు బాగుపడతాయి. మన జీవితాలు ఆధ్యాత్మిక చీకట్లో కొట్టుకొని పోకుండా వెలుగులో ప్రవేశిస్తారు. అయితే ఈ రాత్రి మనం ఒకసారి ఆలోచించుకుందాం. చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? పాపంలో ఉన్నామా, లేదంటే పాపం నుంచి బయటకు వచ్చి దేవుడు అనుగ్రహించే దయను పొందుకుందామా? ఒకసారి అయితే అందరూ ఆలోచించుకోండి. అయితే అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అమ్మా. కళ్ళు మూసుకొని అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి అమ్మా. కళ్ళు మూసుకొని అందరూ చేతుల పైకి ఎత్తండి. ఎందుకంటే మనం 2024వ సంవత్సరం దేవుడు మనల్ని ఈ రీతిగా ఉంచాడంటే దేవుడికి ముందుగా అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామమ్మా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు ఈ లోకంలోకి వచ్చిందే మన గురించమ్మా. మన పాపం నుంచి మనల్ని తొలగించడానికి, లేదంటే మన పాపం నుంచి మనం బయటికి రప్పించడానికి ఆయన ఈ లోకంలోనికి మానవ రూపంలో వచ్చాడు. అయితే మీరు గుర్తు చేసుకోండి అమ్మా, ప్రార్థన చేసేటప్పుడు మన ఈ సంవత్సరం ఎలా గడిచిందో మనం ఇంకా శరీరానుసారంగా ఇంకా ఈ భూమి మీద ఉన్నామంటే అది మనకు దేవుడిచ్చిన కృపే. ఆ కృపను బట్టే మనం ఇంకా ఇక్కడ భూమి మీద ఉన్నామమ్మా. అయితే ఆయన చేసిన మేలును గుర్తు చేసుకోండి ఒకసారి ప్రార్థనలో. ఇంకా మనం చేసిన పాపాలను గుర్తు చేసుకోండి. ఆ పాపం నుంచి బయటకు వచ్చేదానికి దేవునికి మన పాపాలని అప్పగించండి. అందరమ్మా, మనకి ఇంకా సమయం లేదు, కొద్ది నిమిషాలు మాత్రమే ఉంది. ఈ నిమిషాలు ముగిసే లోపు మనందరం కూడా మన పాపాలని, మనం చేసే తప్పుల్ని, మన వేరే వాళ్ళ మీద వేసే నిందల్ని అన్నిటిని కూడా ఒప్పుకుందామమ్మా. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి. కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది. రేపనే రోజు ఉంటుందో లేదో మనకు తెలియదమ్మా. ఈ నిమిషమే మనందరము కూడా దేవుణ్ణి వేడుకుందాం. దేవా, నా పాపములు క్షమించు. నాకు తెలిసి పాపం చేసినా, తెలియక పాపం చేసినా, నేను పాపం చేశానయ్యా, నేను పాపంలోనే బ్రతుకుతున్నానయ్యా. ఖచ్చితంగా పాపం నుండి నేను బయటికి రావాలయ్యా.
దానికి సహాయం నువ్వే చేయాలయ్యా. ఆ సహాయం నువ్వే నాకు చేయాలి. నువ్వు సహాయం చేయకపోతే నా పాపం నుంచి నేను బయటికి రాలేను దేవా అని అందరూ ఒకసారమ్మా గొంతెత్తి అందరూ ప్రార్థించండి. ఎందుకంటే మనకి ఇంకా సమయం లేదు, కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలింది. ఈ మిగిలిన నిమిషాల్లో మనం ప్రతి ఒక్కరూ మన గురించి ప్రార్థన చేద్దాం. ముందు మనకు దొరికిన సమయం ఇదే. మనకి ఇంకో సమయం దొరుకుతుందంటే ఎవరు నమ్మద్దు. ఈ నిమిషాన్నే మనం సద్వినియోగం చేసుకుందామమ్మా. అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థన చేయండి అమ్మా. ప్రభువా, మా పాపలను క్షమించండి. ఎవరైతే నాయనా ఈ రోజునైనా నీ సన్నిధిలో ఉన్నారో వాళ్ళ ప్రార్థనని ఆలకించండి దేవా. వాళ్ళనైనా వాళ్ళ జీవితంలోనైనా రోజువారీ జీవితంలోనైనా ఒకవేళ చిన్న చిన్న పాపములనైనా కళ్ళ ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, చెవి ద్వారా కానీ, మా నడక ద్వారా కానీ, మా అవయవాల ద్వారా కానీ పాపం చేసినట్లయితే దేవా, మేము మా పాపాన్ని క్షణంనైనా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా పాపాలను క్షమించండి. మా జీవితాల్లో మాకు చాలా సమస్యలు ఉన్నాయి ప్రభువా. అప్పుల బాధలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ప్రభువా. మా సమస్యలనైనా ఎవరితో చెప్పుకున్నా ఎవరు తీర్చేవారు లేరు ప్రభువా. మా సమస్యల నుంచి నువ్వే తీర్చాలి నాయనా, నువ్వే తీర్చాలి. అందరూ ఒకసారి ప్రార్థన చేయండి అమ్మా. అందరూ కూడా ఎవరి గురించి వాళ్ళు వారి పర్సనల్గా వాళ్ళు ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాల గురించి ప్రార్థన చేయండి, మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి, మీ పేరెంట్స్ గురించి ప్రార్థన చేయండి, మీ ఆరోగ్యాల గురించి ప్రార్థన చేయండి, మీ పిల్లల చదువుల గురించి ప్రార్థన చేసుకోండి. ఒక 2 నిమిషాలు అందరూ కూడా ప్రార్థనలో ఉందామమ్మా. ఎంతోమంది అమ్మా బయట ఈ హ్యాపీ సీజన్ మధ్య చీకటిలో, ఆధ్యాత్మిక చీకటిలో ఉంటున్నారు. ఇంకా దేవుని తెలుసుకోలేని ప్రజలు మన దేశంలో ఉన్నారు, ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మారాలమ్మా. మారేలాగా అందరూ ప్రార్థన చేయండి.